డబ్బు, హోదా, ఆకర్షణలు ఈ ఆధునిక సమాజంలో మానవ సంబంధాలను ఎలా కబలిస్తున్నాయో చెప్పడానికి హన్మకొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన మరో ఉదాహరణ. ప్రైవేటు ఆస్పత్రికి ప్రమోషన్ పేరుతో చేసిన రీల్స్ భార్యాభర్తలైన ఇద్దరు యువ వైద్యుల మధ్య ఘర్షణకు దారితీసి చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నాయి. హన్మకొండ జిల్లా హసన్పర్తి వద్ద ఉన్న ఓ విల్లాలో కార్డియాలజీ వైద్యుడు డాక్టర్ అల్లాడి సృజన్, అతని భార్య డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష నివసిస్తుంటారు. 2017లో వీళ్లకు వివాహం జరగ్గా 2018లో మొదటి కుమార్తె జన్మించింది. కాగా ఈ జనవరిలో రెండో కుమార్తెకు ప్రత్యూష జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉందని ప్రత్యూష తండ్రి సంతోషిస్తున్న తరుణంలోనే ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యనే సృజన్ కొత్తగా పెట్టిన ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాలజీ సర్జన్ గా విధుల్లో చేరాడు. అక్కడ రీల్స్ ప్రమోషన్స్ చేస్తానంటూ ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సృజన్ కు పరిచయమైంది. ప్రమోషన్స్ చేస్తున్న క్రమంలో ఇన్ఫ్లుయెన్సర్ కు డాక్టర్ సృజన్ కు మధ్య స్నేహం పెరిగింది. అది కాస్త అనైతిక సంబంధానికి దారితీసిందని తెలుస్తోంది. ఇదే విషయంపై డాక్టర్ సృజన్, అతని భార్య ప్రత్యూష మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రాను రాను ఇద్దరి మధ్య గొడవలు తీవ్రం కావడంతో సృజన్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి ఈ రోజు ఉదయం ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రత్యూష పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ప్రత్యూష మరణ వార్తను ఆమె తల్లిదండ్రులకు సృజన్ చెప్పకపోవటం, పక్కింటి వాళ్ళు తెలియజేయడంతో పాటు మృతదేహంపై గాయాలుండటంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యూష తండ్రి రామ్ కిషన్ కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడుతూ, కొత్త ఆసుపత్రి ఓపెన్ అయినప్పుడు ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చిన అమ్మాయి తన అల్లుడిని మొత్తం ట్రాప్ చేసిందని, ఆమె మాయలో పడి తన బిడ్డను కొడుతూ, తిడుతూ టార్చర్ చేయటం మొదలెట్టాడని ఆరోపించారు. దాదాపుగా 8-9 నెలల నుంచి ఇదే జరుగుతోందన్నారు. తన భర్త మారతాడేమోనని తమకు చెప్పలేకపోయిందని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. 2017 సంవత్సరం లోపల నా కూతురు డాక్టర్ ప్రత్యూషను డాక్టర్ అల్లాడి సృజన్ సిటీ సర్జన్ అయినటువంటి ఇప్పుడు మన కేఎంసీలో పనిచేస్తున్నాను. అదేవిధంగా కన్సల్టెంట్గా మెడికవర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది 2017 సంవత్సరంలో. 2018 సంవత్సరంలో మొదటి మన్మరాలు పుట్టడం జరిగింది. అదేవిధంగా రెండవ మన్మరాలు మొన్న జనవరి 1కు సెకండ్ మన్మరాలు పుట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో బాగుంటున్నారు అని చెప్పి మేము సంతోషిస్తున్నటువంటి తరుణంలోనే ముఖ్యంగా ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ అనేది ఓపెన్ అయ్యిందో, ఆ ఓపెన్ అయిన దానికి ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చినటువంటి భానుతు శృతి ఎలియాస్ బుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఆడదేవత అయితే ఉన్నదో అది మొత్తం ట్రాప్ చేసి దాని మాయలో పడి ఈయన కంప్లీట్గా దాన్ని చేసుకోవాలని ఒక దురుద్దేశాన్ని లోపల పెట్టుకొని నా బిడ్డను కుట్టడము, తిట్టడము, ఒక రకమైన టార్చర్ చేయడము, ఈ దాదాపుగా 8-9 నెలల నుండి ఇదే జరుగుతూ వచ్చింది. నా బిడ్డనేమో మారుతాడు మా నాన్న నా పేషెంటు జిల్లా అధ్యక్షుడు పేషెంట్ అని చెప్పుకోలేకపోవడము, దాంతో నేను కూడా మాకు పూర్తిగా తెలియకపోవడం, దానివల్ల నిన్న తను ఒక చిత్రహింసల పాలు చేసి అది ఒక మిస్టరీ డెత్. ఎట్లా అంటే అక్కడ చూస్తే మేము పోయి చూస్తే నా బిడ్డ ఇంటి మీద మొత్తం గాయాలే ఉన్నాయి. అక్కడ జరిగింది హ్యాంగింగ్ చేసుకున్నది అన్నది హసన్పర్తి విల్లా లోపల, అటువంటిది అక్కడ బాడీ లేదు. ఇన్నర్ సార్ అపోలో హాస్పిటల్ అనేమో బాడీ ఉన్నది, అది కూడా వీడు ఇన్ఫామ్ చేయలేదు. మాకు పక్కింటి వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మేము తెలుసుకొని పోయేసరికి పాపం ఉంటుంది మొత్తం గాయాలు, మొత్తం బ్లీడింగ్ మొత్తం ఉన్నాయి. ఇట్లా ఉన్న తర్వాత అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వచ్చేసిన తర్వాత ముఖ్యంగా మేము కోరుకునేది డాక్టర్ సృజను, భానుతు శృతి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల పైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము తీసుకుంటా ఉన్నాం. ఇంట్లో ఎవరు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కోరుకునేది ఏంటంటే, మేము మా బ్రదర్ ఇట్లా అందరం కలిసినాము, ఏసీపీ గారిని తర్వాత సిఐ గారిని వాళ్ళని కలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది. వాళ్ళు మంచి చర్యలే తీసుకుంటున్నారు. వాళ్ళు పూర్తి న్యాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. వారి మీద కూడా మాకు పూర్తి విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. సిబి గారిని కూడా కలిసే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము మీడియా వాళ్ళని కూడా కోరుకునేది ఏంటి అని అంటే, ఇటువంటి ఒక
ఒక కలంకం, డాక్టర్ వృత్తికే కలంకం తెచ్చినటువంటి ఆ డాక్టర్ అల్లాడి సృజన్ అనే వ్యక్తి పైన మీరు రాసే రాతలు ఇక ముందు కూడా ఇంకా ఏ డాక్టర్ కూడా ఏ అమ్మాయికి ఇట్లాంటి అన్యాయం చేయకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ముందు కోరుకుంటాను. రామ్ కిషన్, అతని కుటుంబ సభ్యులు కాజిపేట ఏసీపీ హసన్పర్తి సీఐలను కలిసి ఫిర్యాదు చేశారు. డాక్టర్ సృజన్తో పాటు ఇన్ఫ్లుయెన్సర్ మీద కఠినమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుకున్నారు. పోలీసు వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ నాయకులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ప్రత్యూష కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ విషాద ఘటనతో అనాథలైన 2 పసిపాపలను చూసి పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. ముఖ్యంగా 7 నెలల పసిపాప పరిస్థితి అందర్నీ కలిచివేస్తోంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. డైలీ మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో జరుగుతుంది. నిన్న కూడా ఏదైతే మా రామకృష్ణ అన్న వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ గారి కూతురు, మరి వాళ్ళు ఎంతో మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి మరి మా అమ్మాయికి ఒక డాక్టర్ సంబంధం అయితే సుఖశాంతులతోనే ఉంటుందని చెప్పి నమ్మకంతో అట్లాంటి ఒక నీచునికి కట్టబెట్టడం వల్ల మరి ఆ అమ్మాయి మృతిని మేము కూడా నిన్న దగ్గర నుండి చూడడం జరిగింది. ఒంటి మీద అనేకమైన గాయాలు, అనుమానాలు మాకైతే ఉన్నాయి. మరి వాడు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ హాస్పిటల్ తీసుకోవడం అనేది, అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది, సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పడం జరుగుతుంది. మరి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి. మాకు ఈ మృతి మీద అనుమానం ఉన్నది. మేము వెంటనే మరి హసన్పర్తి కాజిపేట ఏసీపీ గారిని, హసన్పర్తి సిఐ గారిని కూడా మేము కన్సల్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే సానుకూలంగా స్పందించి చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. మాకు కూడా పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. కానీ మేము మీడియా పరంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మా జిల్లా అధ్యక్షునికి జరిగిన అన్యాయానికి, వాళ్ళ కుటుంబం జరిగిన అన్యాయానికి యావత్తు ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీలు అందరం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరం కూడా ఎవరైతే ఈ డాక్టర్ సుజన్, అల్లాడి సుజన్ మా దగ్గరనే ఎంజిఎంలో కార్డియోథెరాసిక్ సర్జన్గా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే శృతి అనే అమ్మాయి వాళ్ళలో పడి మరి మా అమ్మాయికి అన్యాయం చేయడం జరిగిందో వారిని ఏదైతే ఆ అబ్బాయి కూడా మరి కనీసం తల్లిదండ్రులు బుద్ధి చెప్పి గాడిన పెట్టే సందర్భాలు కూడా మనం చూడలేదు. వాళ్ళు కూడా అబ్బాయికి పూర్తి సపోర్ట్ చేసి అమ్మాయిని కూడా హింసించడం జరిగింది. మరి ఇట్లాంటి బాధాకరమైన పరిస్థితుల్లో మరి మా అన్న వాళ్ళ కుటుంబానికి మేము పూర్తిగా అండగా బాసటగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు కూడా మేము మా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి మీ మీడియా సందర్భంగా